హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం పొద్దున్నే నిమ్మ తోటలో పోతున్నాం. నిమ్మ తోటలో ఇక్కడ పాదులు ఎలా వేస్తారో ఏందో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఎవరన్నా నిమ్మ చెట్టు పాదులు ఎలా వేయాలి ఏంది అని తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి. మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. మన వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి నిమ్మ చెట్టుకి పాది ఎలా వేస్తారు చూసారా. ముందు వచ్చేసి ఇక్కడ పాదికి వచ్చేసి పాది లోపల మొత్తం దుక్కు దున్నేస్తారు, ట్రాక్టర్తో కాలువలు వేస్తారు చూసారా. మొత్తం కాలువలు అయిపోయిన తర్వాత పాదులు వేస్తారు. పాదులు వచ్చేసి మెత్తంగా మట్టి బాగా మెత్తంగా దుక్కి బాగా మెత్తంగా ఉంటే పాదులు వేసేదానికి ఈజీగా ఉంటుంది. ఈ దుక్కి బాగా పడకుండా ఒకరు గట్టిగా ఉన్నింది అనుకో, పాదులు వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇదిగో ఈయన రైతు, ఈ తోటకల్లా ఈయన రైతు. కానీ రైతు అయినా కానీ అతను కూర్చొని కూలోళ్ళ చేత పని చేపాడు. అతను కూడా పని చేస్తాడు చూసారా. అదిగో ఆ విధంగా మట్టి అంతా లాగాలి, బయటికి లాగాలి. లాగిన తర్వాత ఇక్కడ చూపిస్తారండి. ఇదిగో ఒక మనిషి లాక్కుంటూ మట్టి అంతా బయటకు లాక్కుంటే ఈయన వేస్తున్నాడు కదా, ఈ విధంగా బయట మట్టి ఈయన వేస్తాడు. దానికి అప్పుడు ఒక గెను మాదిరిగా అవుతుంది రౌండ్గా. ఒక చెట్టుకు వచ్చేసి చూడు కొమ్మలు తగలుతూ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. అయినా కానీ కొమ్మలు ఎంతవరకు బయటకు ఉన్నాయో అంతవరకే పాదేస్తారు. ఎందుకంటే ఆ కొమ్మలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే పాదేసినందువల్ల గడ్డి బయట నీళ్లు ఎక్కువ ఉంటే గడ్డి పట్టేస్తుంది, ఆ కొమ్మల కింద గడ్డి పట్టదు. రేపు మనం చెట్టు తవ్వుకునేదానికి కానీ గడ్డి పట్టకుండా మెత్తంగా కొమ్మల కింద ఉన్నందువల్ల గట్టిగా ఉండదు, మెత్తంగా ఉండదు తోకునేదానికి. దానికోసం కొమ్మలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే మాత్రం పాదేస్తారు, మితిమించేయరు. ఇది ఒక కాలువ ఉంది కదా, ఈ కాలువకి ఈ పాదికి సమానంగా కలిపేస్తారు. ఆ కాలువని తీసుకొచ్చి రౌండ్గా కాలువకి అటాచ్ చేస్తారు. అటాచ్ చేసినందువల్ల నీళ్ళు పోయేటప్పుడు ఆ మడవ పక్కకు తీసుకోవడం, నీళ్ళు పాది కలుపుకోవడం, మళ్ళీ యథాపక్కన ఆ మట్టి ఎత్తేసేసి మడవకి వేసేస్తారు. వేసేసిన తర్వాత ఆడికి మళ్ళీ వెళ్ళిపోతాయి. చెట్టు మార్చి నీళ్ళు కట్టేటప్పుడు కూడా ఫస్ట్ ఒక చెట్టుకి వేసామా, తర్వాత నెక్స్ట్ చెట్టుకి వేయరు, మళ్ళీ చెట్టుకి వేస్తారు నీళ్ళు. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ రావాలి కదా, నీళ్ళు లాస్ట్కి పోయాయి, మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇంకో చెట్టు కట్టుకుంటూ వచ్చేస్తారు. అప్పుడు ఈజీగా ఉంటుంది చెట్టు మార్చి చెట్టు నీళ్ళు వేసేది కూడా. చూసారా, ఇప్పుడు ఈ పాది ఉంది కదా, చూడండి ఎంతవరకు ఉందో అంతవరకే వేశారు పాది, అంతకుమించి జాస్తి ఇలా. చూసారా, ప్రతి ఒక్కరు చూడండి, మన రైతులు చూడండి బాగా మంచి పొద్దున వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు మంచు బాగా కురుస్తుంది కదా, చీకటితో ఉదయాన్నే 6 గంటలకల్లా తోటలోకి వస్తారు. 6 గంటల నుంచి 12 గంటలకల్లా వెళ్ళిపోతారు ఇంటికి. 12 గంటల దాకా పనిచేస్తారు. అంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పనిచేస్తారు అంతే. ఇక్కడ కూలి కూడా వచ్చేసి, ఇప్పుడు రైతులకు వచ్చేసి కూలి వచ్చేసి ఒక మధ్యాహ్నానికి ఒక రైతు కూలి వచ్చేసి 500 రూపాయలు. చూసారా, మట్టి నీట్గా తీసేస్తారు. ఎందుకంటే మట్టి అంతా తీసేసినందువల్ల నీళ్ళు చెట్టు అంతా పోవాలి కదా, ఈ మట్టి అడ్డు ఉన్నందువల్ల చెట్టు కొద్దిగా దగ్గర తడవకుండా ఉంటుంది. దానికోసం చెట్టు మొత్తం పాదంతా నీట్గా మట్టి తీసేస్తారు. ఇది మెయిన్ కాలువ చూడండి. అక్కడ ఆ డమ్మి నుంచి ఇది మెయిన్ కాలువ. ఈ మెయిన్ కాలువకి వచ్చేసి ఇక్కడ చిన్న కాలువలు ఉన్నాయి కదా, ఈ కాలువలో ఓకే ఫ్రెండ్స్, చూశారుగా నిమ్మ చెట్టు పాదులు ఎలా వేశారు ఏందని చూశారుగా. చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా దుక్కి బాగా మెత్తంగా ఉంటేనే నిమ్మ చెట్టుకి పాదులు పడతాయి. అవి పెరలుగా రాళ్ళుగా ఉన్నాయి అనుకో, దుక్కి బాగా పడతాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.